పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ సామలకోట రోడ్లోని ఐడియల్ కళాశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్పొరేషన్ ఎస్సీపీ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని భూమి భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసే ఉద్యమం అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో వృక్షారోపణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీపీ వెంకట్రావు, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈలు కనకారావు, లక్ష్యరాజు, ఉద్యావన శాఖ ఏఈ లక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక పిల్లవాడు బర్త్డే సందర్భంగా ఒక మొక్క నాటడం, అదేవిధంగా ఒక వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా మొక్క నాటడం, లేకుంటే మనకు ఆనందకరమైన సంఘటన జరిగినప్పుడు ఒక మొక్క పాతినట్లయితే ఆ సంఘటన మనం మర్చిపోయినా ఈ మొక్క మనకు రుజువు చేస్తుంది. దానివల్ల ప్రతి వారికి కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ మొక్కలే పరిరక్షణ. ఈ రోజు మనుషులు రకరకాలమైన వ్యాధులతో బాధపడుతున్నాం. సర్వవ్యాధి నివారణ మొక్క అంటే మనిషి జీవనాడే ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ ఇచ్చే మొక్కని పరీక్షించదుగా ఈ రోజు మరి మన కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐడియల్ కాలేజ్ దగ్గర మొక్కలను నాటే కార్యక్రమం పెడుతున్నాము. ఇక్కడ కూడా మన ఎస్సీ గారు, ఏడీసీ గారు, ఈ గారు 1 గారు, ఈ 2 గారు, అదేవిధంగా మన డిఈ గారు, అదేవిధంగా మనకి హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అది ప్లస్ డిఈ గారు, ఇతర అధికారులు కూడా మన పార్టిసిపేట్ అయింది. ముఖ్యంగా శానిటేషన్ అధికారి ఇక్కడ ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు. మీకు ముందుగా చెప్తున్నాము, ఈ రోడ్డుని పరిరక్షించే బాధ్యత మీది. ఈ రోడ్డులో ఎక్కడైనా చెత్త ఏర్పడినా మాత్రం మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు ముందే చెప్తున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రోడ్ని మీరు విజిట్ చేసాకే మీకు బయటికి రావాలి. ఏదో సమయంలో రోడ్డు తిరగాలి. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మన ఏదో జరిగింది. ఏదైతే మనకి గతంలో ఈ రోడ్డుని మనం 40 లక్షల రూపాయలతో పరిరక్షణ చేశాము. మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొంత తీరులో భాగంగా కొంత చేశారు. మరి కలెక్టర్ గారు దృష్టి పెడితే కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇది ఇరిగేషన్ అధికారిని వారిని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వితిన్ 2 days అది క్లీన్ చేస్తుందిగా అందరం రిక్వెస్ట్ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వచ్చే సమయానికి ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చున్నాం. అదేవిధంగా మన ఎస్సీ గారు ఉన్నారు, మనకి వెల్కమ్ బోర్డు కూడా వారిని ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా వెల్కమ్ బోర్డు పైన వచ్చినప్పుడు స్వాగతం టు కాకినాడ నగరపాలక సంస్థ, వెళ్లే సమయంలో ధన్యవాదములు నగరపాలక సంస్థ అనేది పెట్టింది. సిమెంట్ పాలకేసి పెట్టవలసిందిగా 2 sides కూడా మనం వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పర్యావరణ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి సింగిల్ ప్లాస్టిక్ని కానీ నిషేధించడము, అదేవిధంగా మనం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని డ్రైన్లో వేయకుండా చూసుకుని మన పర్యావరణ పరీక్షిస్తుందిగా మీ అందరూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను.